హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఆర్ఎస్‌జే వ్లాగ్స్. ఈరోజు సండే వ్లాగ్. నేను మీల్ ప్లానర్ అని కూడా ఎలా చేస్తానో చూపిస్తానండి ఈరోజు. వీక్లీ మీల్ ప్లానర్. సో, నేనిక్కడ చర్చ్‌కి రెడీ అయిపోయి, ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతున్నాను. సో, ఆఫ్టర్‌నూన్ 1 అయింది. మేము రిటర్న్ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈరోజైతే నేను మీల్ ప్లాన్ చేస్తున్నానండి. వెజిటబుల్స్ అన్నీ కూడా మార్నింగే తీసుకొనొచ్చాను. ఇక్కడ చూడండి. రాడిష్, బ్రింజాల్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఉన్నాయి. ఆకుకూరలు అన్నీ కూడా ఈరోజు సండే మార్కెట్ మాకు ఇక్కడ. సో, అన్నీ కూడా కూరగాయలు తీసుకొనొచ్చాను. ఇప్పుడు అన్నీ కూడా సర్దేసుకుంటాను ముందుగా. నాకీ ఇప్పుడు వీక్లీ మీల్ ప్లానర్ అంటే ఎలా ఉంటుందంటే, దీన్ని క్లీన్ చేసేసి అన్నీ కూడా కట్ చేసేసుకొని నేను పెట్టేసుకుంటాననమాట. ముందుగానే లోపల బాక్స్‌లో పెట్టేసుకుంటాను. ఇలా ట్రాన్స్‌పరెంట్ బాక్స్‌లో పెట్టుకుంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అని. సో, ఇక్కడ కొత్తిమీర అన్నీ కూడా అలా యాక్సెస్ చేసుకొని టిష్యూస్ పెట్టేసి దాన్ని అలా పెట్టేసుకుంటుంటా. మరి తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ ఇంకా ఆకుకూరలైతే పేపర్‌లో పెట్టేసుకుంటాను ఇలాగా. రాడిష్ అన్నీ కూడా మరి నాకు ఈ బాక్సెస్ తక్కువొస్తే ఈవెన్ కవర్స్ ఉంటాయి. ప్లాస్టిక్ కవర్స్ మనం ఏమైనా వెజిటబుల్స్ లేకపోతే ఏదైనా ప్రావిజన్స్ సరుకులేమైనా తెచ్చింటాం గదా! అవైతే అలా పెట్టేసుకొని అంతా మొత్తం దాన్ని సర్దేసుకుంటాననమాట. ఆ బాక్సెస్‌లో అయితే మనకి ఈజీగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది కాబట్టి ఏది కావాలో అది మార్నింగ్ టైంలో ఈజీగా యాక్సెస్ చేయొచ్చనమాట. సో, మీల్ ప్లాన్ చేసుకుంటాను నేను ముందుగానే. పొద్దున రష్ అయ్యి కిచెన్‌లోకెళ్ళి ఏది చేయాలో హడావిడిగా తెలీదు ఒక్కొక్కసారి అన్నప్పుడు మనకి చాలా ఇబ్బందేస్తుంది కదా! సో, నేను ఇలా చిల్డ్రన్స్ మెను, లంచ్ బాక్స్ దానికి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ ఒకవైపు రాసేసుకుంటాను. తర్వాత ఇంట్లోకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అవన్నీ కూడా రఫ్‌గా రాసేసుకొని ఫ్రిడ్జ్ మీద మ్యాగ్నెటిక్ బోర్డ్ ఉంటది. దాంట్లో అన్నీ కూడా రాసేసుకుంటాను. మార్నింగ్ లేసొచ్చి మా బాబు అడుగుతాడనమాట. మమ్మీ ఈరోజు ఏమి వంట? ఏం చేస్తున్నావు? అని. సో, వాడొచ్చి ఇప్పుడు అడిగేదే లేదు. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది నేను తీసుకొని. వాడు అలా వచ్చి చూసేస్తుంటాడు. డిసైడ్ అయిపోతాడు. ఈరోజైతే మా ఇంటికి ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చారని నేను ఇక్కడ బగారా రైస్, చికెన్ కర్రీ అలాగే పెరుగు పచ్చడి చేశాను. అందరూ సరదాగా చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ 8:30కి అంతా భోంచేస్తూ పిల్లలు చక్కగా ఆడుకుంటూ, డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. నా పిల్లలు అస్సలు బయటికి పోయేవాళ్ళే కాదు. అలాంటోళ్ళు అస్సలు ఎంత బాగా ఆడుకున్నారో ఈ పిల్లలొస్తే. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళు ఆయనకి బట్టలు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.